ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు తన సన్నిధి మనకు అనుగ్రహించి తన దాసులను బలపరిచి మనకు దయచేస్తున్న మంచి సందేశాలను బట్టి, హెచ్చరికలను బట్టి ప్రభుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలము కూడిక ముగించక ముందుగా ఋతు గ్రంథం 3వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకున్నాము. We are reading from chapter 3 of the book of Ruth. ఆమె అత్తయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పారబట్టింపబోచున్నాడు. నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగై ఉండుము. అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియచేయనని ఆమెతో అనగా, ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళమునద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేశాను. బోయజు మనస్సున సంతోషించున్నట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనెను. మధ్యరాత్రి యందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అతడు నీవెవరవు అని అడుగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని. నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుము అనగా, అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీ వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకము. నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. నేను నిన్ను విడిపింపగలవాడను అనుమాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు ఒకడున్నాడు. ఈ రాత్రి ఉండుము, ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపిన ఎడల సరి, అతడు విడిపింపవచ్చును. నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేకపోయిన ఎడల యెహోవా జీవము తోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపెదను. ఉదయము వరకు పండుకొనుమని చెప్పాను. కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొద్ద పండుకొని ఒకరిని ఒకడు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేచెను. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియచేయకుడి అని చెప్పెను. మరియు అతడు నీ వేసుకున్న దుప్పటి తెచ్చి పట్టుకొనుము అని చెప్పగా ఆమె దాన్ని పట్టాను. అతడు 6 కొలల యవలను కొలిచి ఆమె భుజం మీద ఉంచగా ఆమె పురములోనికి వెళ్ళాను. ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త, నా కుమారి, నీ పని ఎట్లు జరిగెను అని అడుగగా ఆమె ఆ మనుష్యుడు తనకు చేసినదంతయు తెలియజేసి, నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దు అని చెప్పి అతడు ఈ 6 కొల్ల యవలను నాకిచ్చెను అనేను. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కానీ ఆ మనుష్యుడు ఊరకుండడు గనుక ఇది ఎలాగూ జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండుము అనెను. చదువుబడిన పరిశుద్ధ లేఖన భాగం ఈ సమయంలో ఆయన వాక్యము ఆలకింపగోరుచున్న మనందరి వినికిడిలో ప్రభువే మన కొరకు దీవించునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్లో ఉన్న 66 గ్రంథాల్లో
మన ఎడల ప్రభు యొక్క సంకల్పాన్ని తేటగా సంపూర్ణంగా మనం చూడగలుగుతున్నాం. దానిలో రూతు గ్రంథంలో ఉన్న చరిత్ర, న్యాయాధిపతుల దినాలలో జరిగిన చరిత్ర ఒక గ్రంథం. ఈ గ్రంథంలో చేయకూడని ప్రయాణం చేసి నష్టపోయిన నయోమి, ఆమె కుటుంబం తిరిగి బేత్లెహేముకు చేరి వచ్చిన సంగతి నిన్న ఉదయం మనం ధ్యానించాం. 2వ అధ్యాయంలో గత రాత్రి ఆ మనుష్యుడు బోయసు మనల్ని విడిపింపగల సమీప బంధువు అని మనం కొంత సువార్త ఆలకించాం. ఈ ఉదయకాలం మనం చిన్న అధ్యాయం 3వ అధ్యాయం చదువుకున్నాం, మొదటి నుండి చివరి వరకు. ఈ 3వ అధ్యాయంలో బోయజు కాళ్ళ యొద్ద పండుకొన్న రూతు అను మోయాబీయురాలు యవనురాలు, బోయజు కాళ్ళ యొద్ద ఆమెకు కలిగిన గొప్ప ధన్యత మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. బేత్లెహేము నుండి వెళ్ళిపోయి తిరిగి బేత్లెహేముకు వచ్చిన విశ్వాసురాలు నయోమి, ఆమె ఒంటరిగా రాలేదు, ఆమెతో కూడా ఒక మోయాబీయురాలుని తీసుకుని వచ్చిందని, ఆమె వెనుకంజ వేసిన ఆమెలో కలిగిన పశ్చాత్తాపాన్ని బట్టి సరైన స్థలానికి ఆమె వచ్చినట్టుగా మనం ఆలోచించాం. షీ కమ్స్ బ్యాక్ టు ద ఫెలోషిప్ ఆఫ్ బోవజ్. బోయజు బేత్లెహేము సహవాసానికి తిరిగి వచ్చిన నయోమి. 2వ అధ్యాయంలో బోయజు పొలములో పనిచేస్తున్న పనివారు ఉన్నారు. ఫీల్డ్స్ ఆఫ్ బోవజ్, బోయజు పొలము అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. రాత్రి సమయం కనుక మనం సువార్త విన్నాం. 3వ అధ్యాయంలో ద ఫీట్ ఆఫ్ బోవజ్, బోయజు పాదముల యొద్ద కలిగే ధన్యత, కలిగే భాగ్యం. బోయజ్ అని మనం చదువుతున్నాం. బోయజు కంటే శ్రేష్ఠుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పాదాలు. ఇంతవరకు మనం ఆయన పాదాల దగ్గరే ఉన్నాం. 4వ అధ్యాయానికి వస్తే ఫ్యామిలీ ఆఫ్ బోవజ్. రూతు బోయజు సొంతమైపోయింది. అన్యురాలుగా కాదు, విధవరాలుగా కాదు, మోయాబీరాలుగా కాదు, విడువబడినదిగా కాదు, ప్రయాసపడేదిగా కాదు, బోయజు సొంతమైంది. బోయజు ఆమెను సంపాదించుకున్నాడు. ఆమె వారసురాలుగా, యజమానురాలుగా ముగించినట్టు 4వ అధ్యాయంలో మనం చదువుతాం. ఈ ఉదయకాలం 2-3 అధ్యాయాలకు ఉన్నటువంటి చిన్న సంబంధాన్ని, ఆ కనెక్షన్, ద కనెక్టింగ్ లింక్ బిట్వీన్ చాప్టర్స్ 2 and 3, ఈ 2వ అధ్యాయం 3వ అధ్యాయానికి ఉన్నటువంటి సంబంధాన్ని కొద్దిగా జ్ఞాపకం చేస్తాం. 2వ అధ్యాయంలో ఆమె వెలుపలికి వెళ్ళి పనిచేస్తున్నది కదా. బోయజు పొలములోనికి వెళ్ళి, అది బోయజు పొలము, బోయజు భాగము అని తెలిసి వెళ్ళలేదు. బోయజు ఏ ఏర్పాటు చేయలేదు. అప్రయత్నంగానే రూతు వెళ్ళింది. కానీ ఆమె వెళ్ళిన భాగము ఆ పొలములో ఎలీమెలకు వంశపు వాడైన బోయజుది అని పరిశుద్ధాత్మ వ్రాస్తున్నాడు. మనము పొలములో పని చేయాలి, మనం పొలములో ప్రయాసపడి పని చేయాలి. అది 2వ అధ్యాయం. అయితే ప్రయాసపడి పని చేస్తున్నటువంటి రూతు 2వ అధ్యాయం. పాదముల దగ్గర పండుకున్న రూతు, పాదముల దగ్గర కనిపెట్టిన రూతు 3వ అధ్యాయం. ఇది మన ప్రార్థనా జీవితానికి సహాయకరమైన భాగం. చూడండి, 4వ వచనంలో లోపలికి పోయి అనే మాట, అలాగే 7వ వచనంలో ఆమె లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకున్నప్పుడు ఆమె అక్కడికి వెళ్ళి అక్కడే పండుకున్నట్టుగా ఉన్నది. అంటే బోయజు పాదముల యొద్ద సమయాన్ని గడుపుతున్న రూతు. ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం, కొంతమంది పొలం 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 పొలం, మీటింగులు, ప్రోగ్రాములు, షెడ్యూల్స్, కమిట్మెంట్స్,
వీటి యందు ఎక్కువ శ్రద్ధ వహించేవారు ఉన్నారు. వెళ్ళాలి, సేవ చేయాలి, సంతోషమే. మనం వెళ్ళి సేవ చేయడం ద్వారా వేరే వారికి మేలు కలుగుతున్నది. కానీ వెలుపలికి వెళ్ళి పని చేయడం ఎంత అవసరమో లోపలికి వచ్చి ఆయన పాదాల దగ్గర ప్రార్థనలో ఉండడం అంత అవసరం. అది మనం మర్చిపోకూడదు. We should never neglect waiting at the feet of our blessed Lord. మనము నూతనపరచబడేది అక్కడే, మనం శక్తిని పొందేది అక్కడే, ఆయన మనసును గ్రహించేది అక్కడే, మన వర్తమానం పొందేది అక్కడే, మనం విశ్రాంతి పొందేది అక్కడే. మన జీవితంలో ఉన్న ప్రతి విధమైన చెత్తను తూర్పారబట్టేటువంటి ఆయన పాదాల దగ్గర, కాళ్ళము దగ్గరికి మనం రావాలి. ఎంత ఎక్కువగా దీన్ని మనము గ్రహిస్తే, అవలంబిస్తే అంత మేలు ఉన్నది. అనుభవం గల ఒక భక్తుడు ఏం చెప్పాడంటే, బివేర్ ఆఫ్ ద బ్యారన్నెస్ ఆఫ్ ఎ బిజీ లైఫ్ అన్న. అంటే బిజీగా ఉండి ఎండిపోవడం, మనలో చిగురు లేకుండా, లేతదనం లేకుండా, తాజాదనం లేకుండా, పచ్చదనం లేకుండా, వికాసం లేకుండా, సౌందర్యం లేకుండా, సువాసన లేకుండా ఎండిపోవడం. ఈ ప్రమాదం ఉన్నది. రూతు 2 అనుభవాలు. బేత్లెహేము చేరిన రూతు వెలుపలికి వెళ్ళి పొలములో ప్రయాసపడి పరిగ ఏరుకునేదిగా కనబడుతున్నది. 3వ అధ్యాయంలో ఆమె పరిగ ఏరుకోవడం లేదు, కానీ ధాన్యపు కుప్ప యొద్ద పండుకొన్న బోయజు, ఆయన ఆ పొలానికి యజమానుడు, ఆయన పాదముల యొద్ద ఆమె పండుకొన్నది. అందులో పొరపాటేమి లేదు, తప్పేమీ లేదు. ఆ బోయజు మనకు బంధువు అని 2వ అధ్యాయం ప్రారంభం నుండి చెప్తున్నాయి. రూత్ ఎవరు? బోయజు బంధువే. నయోమికి బంధువు అయితే, ఎలీమెలకు బంధువు అయితే, బోయజు వారికి బంధువు అయితే ఈమె కూడా బంధువే. 3వ అధ్యాయంలో ఆమె వెళ్ళి ఏమడిగింది? నేను రూతోను నీ దాసురాలను, నీ కొంగు నా మీద కప్పు, బంధువుని ధర్మము జరిగించమని ధర్మశాస్త్ర ప్రకారం, దేవుని చట్ట ప్రకారమే ఆమె అడుగుతున్నాయి. శరీర సంబంధమైన ఉద్రేకాలకు కానీ, శరీర సంబంధమైనటువంటి వాంఛలకు కానీ, లేక శరీర సంబంధమైన అపవిత్రతకు కానీ ఇక్కడ ఏ అవకాశం లేదు స్నేహితులారా. నిర్మలంగా, మాన్యంగా ఆమె వెళ్ళి అతని పాదముల దగ్గర ఉన్నది. వెయిటింగ్ ఎట్ నైట్ ఎట్ ద ఫీట్ ఆఫ్ బోవజ్ అంటిల్ డాన్. తెల్లవారే వరకు, దాదాపుగా ఉదయం వరకు లేక ఉదయ సంధ్య వరకు ఒకరిని ఒకరు గుర్తించుబాటు వెలుగు రాకముందే ఆమె వెళ్ళిపోయింది. ఎవ్రీథింగ్ కండక్టెడ్ డీసెంట్లీ అండ్ ఇన్ ఆర్డర్. చాలా హుందాగా, మర్యాదగా తన జీవితాన్ని, ప్రవర్తనను బోయజు కాపాడుకున్నాడు, రూతు కాపాడుకున్నది. అక్కడ ఏ రకమైన శరీరేచ్ఛలకు అవకాశం లేదు. కేవలం ధర్మశాస్త్ర ప్రకారం ఆమె వెళ్ళి కోరింది. అది కూడా ఆమె కోరిక కాదు, ఆమె పెద్దవారి యొక్క నడిపింపును అనుసరించింది. వెళ్ళమని పంపించింది ఎవరు? నయోమి. మొదటి వచనం చదవండి, 3వ అధ్యాయం మొదటి వచనం. నయోమి నా కుమారి. ఆమె అత్త కోళ్ళని పేరే కానీ తల్లి కుమార్తెల కన్నా ఎక్కువగా ఉన్నారు వారు కదా. 7 కుమారుల కన్నా నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు అని రాస్తున్నాడు 4వ అధ్యాయం 15లో. వాట్ ఏ టెస్టిమనీ. ఆ కోడలుగా ఉన్న రూతు ఎంత చక్కని జీవితం జీవించింది, ఎంత చక్కని సాక్ష్యం ఆమె సంపాదించింది. ఇంటిలో సంబంధాలు, తన అత్త పట్ల ఆమె ఎంత చక్కగా, నిన్న కూడా జ్ఞాపకం చేసుకున్నాం కదా, నీవు పోయి ప్రయాసపడి ఆహారం తెచ్చి నన్ను పోషించు అని అత్త మీద పడడం లేదు ఆమె. నేను వెళ్ళి ఎవని కటాక్షం పొందగలను ఆ పొలంలో పరిగ ఏరుకొని వస్తా, నీకు నాకు ఆహారం కోసం నేను ప్రయాసపడతానని ఆమె శ్రద్ధ వహించినట్టు మనం గమనించాం. కుటుంబాల్లో అత్త కోడళ్ళు ఎలా ఉన్నారు?
మామ అల్లుళ్ళు ఎలా ఉన్నారు, బావ బావమరుదులు ఎలా ఉన్నారు, అన్న వదినలు ఎలా ఉన్నారు, ఒకరితో ఒకరికి సత్సంబంధాలు ఉన్నవా, ప్రేమ, సంతోషము, సమాధానం, ఆత్మఫలం మన జీవితాల్లో నిజంగా కనబడుతున్నదా? మన ఇన్లాస్ పట్ల మనం ఎలా ఉన్నాం, మన స్వకీయుల పట్ల మనం ఎలా ఉన్నాం, సంఘస్థుల పట్ల మనం ఎలా ఉన్నాం, రక్త సంబంధుల పట్ల మనం ఎలా ఉన్నాం, పెద్దవారి పట్ల మనం ఎలా ఉన్నాం, పెద్దవారి పట్ల చిన్నవారు ఎట్లున్నారు, చిన్నవారి పట్ల పెద్దవారు ఎట్లున్నారు? ఇవన్నీ పాఠాలే దేవుని గ్రంథంలో. అత్త చెప్పింది, నా కుమారి. ఈ అధ్యాయంలో ఆమె రూతును కుమారి అని పిలుస్తున్నది, బోయజు కూడా ఆమెను కుమారి అని పిలుస్తున్నాడు. రూతు ఒక కుమార్తెగానే గుర్తించబడింది. సంఘాలలో సహవాసంలో ఇటువంటి డాటర్స్, సన్స్ అండ్ డాటర్స్ ఎవరస్తులు ఉన్నారా? కుమారుల వలె బాధ్యత గలవారుగా, కుమార్తెల వలె శ్రద్ధ గలవారుగా, పనిచేసేవారుగా, ప్రయాసపడేవారుగా, మాట వినేవారుగా, పెద్దవారిని గౌరవించేవారుగా, వారి యొక్క నడిపింపును అనుసరించేవారుగా ఉండాలనే పాఠం ఈ గ్రంథంలో ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. నా కుమారి, చదువయ్యా. నా కుమారి, నీకు మేలు కలుగునట్లు. అంటే బేత్లెహేముకు రావడం మేలే కదా, పరిగెరుకోవడం మేలే కదా. మొదటి అధ్యాయంలో ఉన్న మేలు కన్నా, రెండవ అధ్యాయంలో ఉన్న మేలు కన్నా, మూడవ అధ్యాయంలో ఆమె విచారించే మేలు చాలా విశేషమైన మేలు. అది ఆమె జీవితానికి సంబంధించింది. విడువబడిన విధవరాలుగా ఇక నిరీక్షణ లేని పరిస్థితిలో ఆమె వచ్చింది. మొదటి అధ్యాయంలో నయోమి చెప్పింది కదా, నా కుమార్తెలారా, ఎందుకు నా వెంట వస్తే మీకేం మేలు, మీరు వెనక్కి వెళ్ళండి, పెళ్ళిళ్ళు చేసుకొని సంతోషంగా ఉండండి అని ఆమె చెప్పింది. కానీ వారు శరీర సంబంధమైన సౌఖ్యాల కొరకై ఆశపడినట్లుగా లేదు రూతు విషయంలో. కమ్ వాట్ మే, ఏమైనా జరగని, నా జీవితానికి ఇక మరి యొక్క వెలుగు రాకపోయినా ఈమె నమ్మిన దేవుడు సరి అయిన దేవుడు, ఆ దేవుడే నాకు కావాలి, అంతే నేను కోరుకుంటాను. ఆమె మంచి త్యాగం చేసి వచ్చింది. దాని ప్రతిఫలం యెహోవా రెక్కల క్రింద వచ్చిన ఆమెకు ప్రభువు న్యాయమైన ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు. ఆ ప్రతిఫలం 3వ అధ్యాయంలో చూచాయిగా మనం గమనిస్తున్నాం. నీకు మేలు అంటే అర్థం ఏమిటంటే, ఒంటరిగా ఉన్న ఆమెకు తోడు. ఎవరు తోడు? బోయజు కోరుకోలేదు, బోయజు రూతు కొరకు ప్రయత్నం చేయలేదు. బోయజు తన పనివారిని కానీ, తన కోత కోసేవారు కానీ, వారి మీద పనివాడు కానీ ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి నువ్వు అలా చేయి, నువ్వు ఇలా చేయి అనేవి ఏమి లేవు అక్కడ. ఆలోచించారా? కాబట్టి యవనస్తులు ఎంత నిర్మలంగా జీవించాలి. అనేక మంది యవనస్తులు తమ యొక్క సాక్ష్యాన్ని పాడు చేసుకుంటున్నారు. వివాహం కాకముందే తప్పిపోయే యవనస్తులు ఎంతోమంది, చాలా విచారం. వివాహమైన తరువాత కూడా మనం విన్నాం ఇంతవరకు. ప్రభు పిల్లలమైన మనము మన యొక్క కుటుంబ జీవితాన్ని, మన సంబంధాలను దైవ భయంతో ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా అని ఈ రాత్రి బోయజు మన సమీప బంధువుడు ఆ కళ్ళములో ఎవరు తూర్పారబట్టింపబోతున్నాడు గనుక నా మాట విని నువ్వు పలానా పలానా నియమాలు పాటించి స్నానం చేసుకొని, తైలం రాసుకొని, బట్టలు కట్టుకొని ఏ సమయంలో వెళ్ళాలి, అతడు భోజనం చేయకముందే సాయంకాలం నువ్వు బయలుదేరి వెళ్ళి ధాన్యపు కుప్ప ఎద్ద అతడు పండుకున్న తర్వాత అతని కాళ్ళ దగ్గర నీవు అతని కొంగు కప్పమని అతని కొరకు కనిపెట్టుకుని ఉండు. అతని పాదముల దగ్గర నీకు మహాధన్యత భాగ్యం లభిస్తుంది అని ఆమె చెప్పి పంపిస్తున్నది. సంఘములో ఉన్న ప్రభు పిల్లలమైన మనం ప్రార్థించేవారమా? ఎవరినైనా ప్రార్థనకు మనం ప్రేరేపించేవారమా? ప్రార్థన చేయాలని ఆ భారము కలిగించేవారమా? ప్రార్థన నేర్పిస్తున్నామా? సంఘాల్లో మన సహోదరులు ఎలా ఉన్నారు, సహోదరులు ఎలా ఉన్నారు? సంఘంలో సంఘ కూడికలు ఉన్నాయి నిజమే, కానీ వేరుగా సహోదరులు ప్రార్థన చేయడానికి కూడుకుంటున్నారా? దానిలో ఎంత మేలున్నది ఆలోచన చేయండి. కొన్ని సంఘాల్లో వారములో తప్పకుండా ఒకరోజు సహోదరులు వాక్యం కొరకు కాదు, వాక్యం కొరకు వేరే కూడుకుంటారు,
కానీ ప్రార్థన కొరకే 4-5 గంటలు ప్రార్థన కొరకే కూడుకుంటున్నారు. ప్రభువును స్తుతించడం నేర్చుకుంటున్నారు. అనేక విషయాలు ఎత్తి ఒకదానికొకరు ప్రతిదాని కొరకు వివరంగా ప్రార్థనలో పోరాడడానికి నేర్చుకుంటున్నారు. నయోమి తనకన్నా చిన్నది యవనురాలు రూతుకు నేర్పిస్తున్నాయి. బోయజు పాదాల దగ్గరికి వెళ్ళు అని. మన ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాలి, అక్కడే మనం కనిపెట్టాలి. అది ప్రార్థన సమయం. మనం ముందే విన్నాం కదా, ఆయన పాదముల దగ్గర మనకు కలిగేటువంటి మేళ్ళు ఎన్నో ఉన్నాయి. ఎలా వెళ్ళాలో ఆమె చెప్పింది. నీవు చెప్పిన ప్రకారం నేను చేస్తాను. రూతు యొక్క విధేయత 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తున్నాం. ఆమెలో నిర్లక్ష్య వైఖరి లేదు, ఎదిరించే తత్వం లేదు, అవిధేయత అసలు రూతులో మనకు కనబడడం లేదు. ఆ రాత్రి వేళ ఆమె లోపలికి పోవడానికి ఇష్టపడి, లోపలికి అనే మాట 2వ అధ్యాయంలో వెలుపలికి వెళ్ళి పనిచేసిన దానికి వ్యతిరేకంగా ఉన్నది. కనుక లోపలికి వెళ్ళాలి, వెలుపలికి వెళ్ళాలి. వెలుపలికి వెళ్ళి మనం ప్రయాసపడాలి, పని చేయాలి, సేవ చేయాలి, ఆయన పొలములో పని చేయాలి, పరిగేరుకోవాలి, పేలాలు మనం అనుభవించాలి. పనివారు మనకన్నా ముందు అనుభవం గలవారు చేదిన నీళ్లు మనం త్రాగాలి. బోయజు మాట మనం వినాలి, అధికారుల మాట మనం వినాలి, సంఘములోని నాయకులు ఉన్నారు, వారి మాట మనం వినాలి. అందులో మనకు ఆశీర్వాదం ఉన్నది. 3వ అధ్యాయంలో ఆమె ఏరుకొనుట కాదు, కానీ ఆయన పాదముల దగ్గర ఉన్నదానికి ప్రతిఫలం ఆమె పొందింది. 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. మరియు అతడు నీవు వేసుకున్న దుప్పటి తెచ్చి ఆమెకు దుప్పటి తీసుకుని వచ్చింది. నీవు వేసుకున్న దుప్పటి తెచ్చి పట్టుము అని చెప్పగా ఆమె దాని పట్టెను. అతడు 6 కొలల యవలను కొలిచి ఆమె భుజం మీద పెట్టగా ఆమె పురములోనికి వెళ్ళాను. బైబిల్ పండితులు ఉన్నారు. అయితే సామాన్యంగా మనం ఆలోచన చేస్తే 2వ అధ్యాయములో ఆమె రోజంతా ప్రయాసపడి పనిచేస్తే ఆమెకి ఎంత దొరికింది? 2వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, ఆమె ఏరుకున్నది దుల్లగొట్టగా 2వ అధ్యాయం 17లో అన్నాడు, తూమెడు ఎవలు ఆయను. గంటలు 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 చెమట కార్చి ఎండలో ఉండి ప్రయాసపడి వెళ్ళి కొంచెం సేపు మాత్రం కూర్చొని గంటలు గంటలు ఏరుకుంటే ఏరుకున్నది దుల్లగొట్టగా తూమెడు మాత్రమే దొరికినాయి. కానీ ఏ ప్రయాస లేకుండా ఆమె వెళ్ళి ఆయన పాదముల దగ్గర కనిపెట్టగా ఆ కుప్ప యొద్ద పండుకున్న బోయజు, ఆ యజమాని, ఆ వ్యవసాయదారుడు, ఆ ఉపకారి, ఆ బలవంతుడు, ఆ ధనవంతుడు, ఆ సమీప బంధువు, రాత్రి మనం విన్నాం కదా, ఆయన దగ్గర కనిపెట్టినప్పుడు తెల్లవారినప్పుడు ఆయన ఒట్టి చేతులతో పంపడం లేదు. విన్నారా? ప్రభు సన్నిధికి మనం ఎప్పుడు వచ్చినా మనం ఒట్టి చేతులతో రాకూడదు. ప్రభు సన్నిధి నుండి మనం ఎప్పుడు వెళ్ళిపోయినా ఆయన మన ఒట్టి చేతులతో పంపడు. మరేం చేస్తాడు? రాజరావు గారి ద్వారా, బాలమురుగన్ గారి ద్వారా, ఐజక్ బాబు గారి ద్వారా, ఇలాగ ఒక్కొక్కరి ద్వారా ఆయన మనకు ఆహారం ఇచ్చి పంపిస్తాడు. మనం ఏరుకునేది తక్కువ, ఆయన నేరుగా మనకిచ్చేది ఎక్కువ. ఆయన నేరుగా మనకిస్తాడు. సంఘాలలో వాక్యోపదేశం చేసేవారు, పెద్దలు, సేవకులు, లేక అనుభవం కలిగిన విశ్వాసులు ఎవరైనా ప్రభు ద్వారా నేరుగా పొందే అనుభవం ఎంతవరకు మీరు అలవాటు చేసుకుంటున్నారు ఆలోచన చేయండి. 6 కొలల యవలు కొలిచి ఆ దుప్పట్లో ఆయన వేసి పంపిస్తున్నాడు. ఆమె ఆ మూట పట్టుకొని వచ్చింది. నీ పని ఎలా జరిగింది అని నయోమి అడిగితే, వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని 6 కొలల యవలు నాకు ఇచ్చాడమ్మా అని ఆమె చెప్తున్నది. వట్టి చేతులతో ఆయన పంపించాడు. పొలంలో పనిచేసిన ఫలం ఉన్నది, ఆయన సన్నిధిలో మనం ప్రార్థించిన ఫలం ఉన్నది. 6 కొలల యవలతో ఆమె తిరిగి వచ్చింది. 3వ అధ్యాయంలో తనకన్నా అనుభవం కలిగిన నయోమి ఈ యవనురాలికి ఇచ్చినటువంటి సూచనలు ఆమె పాటించి, నీవు చెప్పినట్లు చేస్తాను అని చెప్పి ఆ కళ్ళము దగ్గరికి ఆమె వెళ్ళింది కదా. కళ్ళము దగ్గర ధాన్యపు కుప్ప ఉన్నది. పొలము, కోయివారు, పనివారు, కుండలు, చేదిన నీళ్లు,
యజమాని బోయజు, వచ్చిన విధవరాలు, ఇవన్నీ 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. కానీ ఆ యవలు, ఆ ధాన్యము, ఆ కుప్ప, ఆ ధాన్యపు కుప్ప అక్కడ కనబడుతున్నది. విన్నారా? ఏరుకున్నది దుల్లగొట్టగా గింజలు మిగిలినవి 2వ అధ్యాయం. 3వ అధ్యాయం చూస్తే కుప్ప కనబడుతున్నది. ఏ కుప్ప? అది ధాన్యపు కుప్ప అంటే తూర్పారబట్టారు. ధాన్యం ఉన్నది. ఆ ధాన్యపు కుప్ప దగ్గర యజమాని ఆ బోయజు పండుకొని ఉన్నాడు. ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి అక్కడ పండుకున్నది. ఆయనకు తెలియదు, బోయజు ప్రయత్నం లేదు. చాలా నిర్మలంగా జరిగినటువంటి ఆ సన్నివేశం అది. మధ్యరాత్రి ఎవరో ఉన్నట్టుగా ఆయన గుర్తించాడు. ఉలికిపడి లేచినప్పుడు ఒక స్త్రీ ఆయన దగ్గర కనబడుతున్నాయి. బ్రదరన్ వారు మధ్యరాత్రి వధువు సిద్ధమైంది అని దీని మీద ఒక పెద్ద ఉపదేశాన్ని అందించారు ప్రపంచాన్ని. అంతేనా ప్రకాష్? మిడ్ నైట్, అర్ధరాత్రిలో వధువు సిద్ధమైంది. పెండ్లి కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు సంఘము కొరకై రాబోతున్నాడు అనే కేక మొట్టమొదటిగా ప్రపంచమంతటికి వినిపించిన వారు బ్రదరన్ వారు. ప్రభుకి స్తోత్రం. ఆమె సిద్ధమైంది. నీవెవరవు? నేను నీ దాసురాలు. అప్పటికి ఆమె దాసురాలు, ఆయన యజమానుడు. ఈ కొంగు నా మీద కప్పుమని ధర్మశాస్త్ర ప్రకారంగా ఆమె కోరుతున్నది. ఆయన సాక్ష్యం మనం చదువుకుందాం. చూడండి 10వ వచనం. కళ్ళపు లేక కళ్ళములో ధాన్యపు కుప్ప దగ్గర ఉన్న బోయజు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిన ఆ యవనురాలని గుర్చి ఇచ్చిన మంచి సాక్ష్యం. ఏమని చెప్పాడు? 10. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెను నొందిన దానవు. కొద్దివారినే గాని, ఎంత మంచి సాక్ష్యం చూడండి. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తుని వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే నీ వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. అక్కడ ఆగాను. రూతు ప్రవర్తన ఎలా ఉన్నది? ఆమె ప్రవర్తన సత్ప్రవర్తన అని రాస్తున్నాడు. ఆమె ప్రయాస, ఆమె ప్రవర్తన, ఆమె ప్రార్థన. నీ మునుపటి సత్ప్రవర్తన, నీ పెనిమిటి మరణమైన తరువాత నీ అత్తకు నీవు చేసినది అంతా తెలియబడేను అన్నాడు 2వ అధ్యాయం. ఆమె యొక్క సాక్ష్యము ఆమె చెప్పుకోవడం లేదు, కానీ అప్పటికే ఆమె సాక్ష్యం బేత్లెహేములో వినబడింది, ప్రచారమైంది. నన్ను గూర్చి నేను చెప్పుకునేది సరికాదు, కానీ నన్ను గూర్చి ఏమని ప్రచారం అవుతున్నది? ప్రజలు ఏం చెప్పుకుంటున్నారు? ఆలోచించారా? సత్ప్రవర్తన. ఒక యవనురాలు వచ్చింది, ఆమె అన్యురాలు, ఆమె విగ్రహారాధికురాలు, ఆమె ప్రభువు నమ్ముకున్నది, ఆమె విశ్వాసురాలే, ఆమె యవనురాలు, ఆమె విధవరాలు, ఆమె దాసురాలు, ఆమె యోగ్యురాలు. తర్వాత యజమానురాలు, వారసురాలైంది. ఇవన్నీ రాళ్లే. చూసారా అమ్మా? ఏమి సాక్ష్యం సంపాదించుకుంటున్నారు? అయ్యా మనం కూడా ఎటువంటి సాక్ష్యం? ఆ బోయజు ఎంత మంచి సాక్ష్యం గలవాడు, ఆ రూతు ఎంత మంచి సాక్ష్యం సంపాదించాడు. నీ వెనుకటి ప్రవర్తన మంచిదే, ఆ తర్వాత ఇప్పుడు ప్రవర్తన. నీవు బేత్లెహేముకు వచ్చిన తరువాత యవనస్తులు ఎంతమంది ఉన్నా ఎవరిని నీవు వెంబడింపక ఉన్నావు. శరీరచ్చలకు ఏమాత్రం చోటివ్వకుండా తన శీలాన్ని, తన సాక్ష్యాన్ని ఎంత పటిష్టంగా, నమ్మకంగా ఆమె కాపాడుకున్నది. ఆలోచించారా? మన శీలాన్ని కాపాడుకోవడం అది మన బాధ్యత. సత్ప్రవర్తన. తర్వాత ఆమె యోగ్యురాలు అని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి 3వ అధ్యాయంలో తర్వాత వచనం 11వ వచనం. కాబట్టి నా కుమారి భయపడకు, నీవు చెప్పినదంతయు నీకు చేసి. అత్త చెప్పిందంతా రూతు చేసింది, రూతు చెప్పిందంతా బోయజు చేస్తానంటున్నాడు. ఆహా, ఎంత చక్కని ప్రభు! మన ప్రభు, మన రక్షకుడు, మన విమోచకుడు, మన సమీప బంధువు, మనల్ని ప్రేమించేవాడు,
మనల్ని ఆదరించేవాడు. చాలునయ్యా నీ కృప. విన్నారా? ఆయన కృప చాలిన కృప. ప్రేమిస్తున్నాడు, పోషిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, నడిపిస్తున్నాడు, విడిపిస్తున్నాడు, తోడై ఉన్నాడు, జయమిస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు. ఆల్ సఫిషియన్సీ ఆఫ్ అ బ్లెస్సెడ్ రిడీమర్. మన ప్రభు సర్వ సంతృప్తిని మనకు అనుగ్రహించేవాడు. చాలు ప్రభువా, నీవు ఉంటే చాలు, నీవు చాలు, నీ పాదాలు చాలు. అనుభవిస్తున్నామా? ఆయన పాదాల దగ్గర కనిపెట్టడం, ప్రార్థనలో కనిపెట్టడం, ఆయన మహిమ గుణాతిశయాలు వర్ణించి ఆయన్ని స్తుతించడం, ఆయన సన్నిధిలో మౌనంగా ఉండడం, ఆయన చిత్తం ఏమిటో తెలుసుకోవడానికి కనిపెట్టడం అలవాటు చేసుకుందాం. రూతు 3 మన జీవితాల్లో, మన అధ్యాయాల్లో తప్పక ఉండవలసిన అధ్యాయం. అంటే అనుభవం. నీవు యోగ్యురాలవు, నీవు చెప్పినదంతా నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. అంటే ఆ పొలములో ప్రయాసపడేవారు, పనిచేసేవారు ఎవ్వరికి కానీ రూతు విషయమై ఏ రకమైన ఆక్షేపణ లేదు. మచ్చలేని జీవితం ఉన్నదా? మచ్చలేని జీవితం ఉందా? ఎందుకు చెప్తారులేండి, ఇంకా అబ్బాయి సంగతి చెప్పనక్కర్లా, అమ్మాయి సంగతి చెప్పనక్కర్లేదు అంటున్నారా? నిర్మలమైన సాక్ష్యం. నువ్వు పుట్టిన చోట, నువ్వు పెరిగిన చోట, చదివిన చోట, పనిచేసే చోట, నివసించే చోట ఉన్నదా సాక్ష్యం? సాక్ష్యం లేకపోతే బూడిదలో పోసిన పన్నీరు. సాక్ష్యం లేని సేవ, సాక్ష్యం లేని ప్రయాస, సాక్ష్యం లేని కార్యక్రమాలు వ్యర్థం. స్నేహితులారా, నీవు యోగ్యురాలు, యోగ్యుడైన బోయజు, యోగ్యురాలు యవనురాలను గురించి ఇచ్చే సాక్ష్యం. మన జీవితం ద్వారా మనం సంపాదించాల్సింది ఏమిటంటే మంచి సాక్ష్యం. ఇప్పుడే విన్నాక తీతు పత్రికలో సత్క్రియల విషయమై నిన్ను నీవే మాదిరిగా కనుపరుచుకో అని. పౌలు మాదిరి, తిమోతి మాదిరి, తీతు మాదిరి, బర్నబా మాదిరి, వారందరూ మాదిరిగా జీవించారు. ఈనాడు సంఘాల్లో సహవాసంలో ఉన్న మనం ఎలా జీవిస్తున్నాం అర్థం చేసుకుందాం. నా కుమారి, ఉదయం వరకు ఇక్కడే ఉండు, నేను నీకు సమీప బంధువును, నీవు చెప్పినదంతా నేను చేస్తాను. అయితే నాకన్నా సమీపమైన బంధువుడు ఒకడున్నాడు, నాకంటే సమీపమైన బంధువుడు ఒకడు ఉన్నాడు. బోయజ్ వాజ్ నాట్ బైపాసింగ్. వినారా? కొంత అనుభవం ఉన్నట్లయితే బైపాస్ చేసి క్రమాన్ని తప్పించి కార్యక్రమాలు జరిగించే విశ్వాసులు ఉంటారు. కానీ నేను చెప్తున్నాడు, వాట్ ఈజ్ ప్రాపర్, వాట్ ఈజ్ రీజనబుల్, దట్ ఐ షాల్ పెర్ఫామ్. నాకన్నా సమీప బంధువుడు ఉన్నాడు, అతడు విడిపిస్తాడా? అతడే బంధువుని ధర్మం జరిపిస్తాడు. అతడు విడిపించడా? అతనికి ఇష్టం లేకపోతే, అతనికి సామర్థ్యం లేకపోతే తప్పక నేను బంధువుని ధర్మము జరిగిస్తాను. వెయిట్ అంటిల్ మార్నింగ్. ఉదయం వరకు కనిపెట్టు. ప్రభు పాదాల దగ్గర కనిపెట్టడంలో ఎంత మేలు ఉన్నది, ఎన్ని మంచి ఫలితాలు ప్రభు మనకిస్తాడు. ఆయన క్రమాన్ని తప్పించడం లేదు, ఆయన ఆ పనిలో నిమగ్నమై ఉన్నాడు. మనం గమనిస్తున్నాము. ఉదయం వరకు, ఉదయము, ఆ రాత్రి ఉదయము అనే మాటలు మనం చదువుతున్నాం. ఆమె జీవితంలో రాత్రి సంభవించింది, భర్తను కోల్పోయింది, కరువు కలిగింది, ఆహారం లేదు, కష్టాల్లో ఉన్నది. కానీ ఇప్పుడు చిన్న చిన్నగా ఆ రాత్రి గడిచి ఏమవుతున్నది? ఉదయపు వెలుగొస్తున్నది. ఉదయ సంధ్య తర్వాత ఉదయము ఆమె జీవితంలో మేళ్ళు కలుగుతున్నాయి. ఆ పొలానికి వెళ్తే అక్కడ పనివాని దయను సంపాదించింది, బోయజు దయను సంపాదించింది. ఎక్కడికి వెళ్ళినా ఆమె వారి యొక్క కటాక్షమును పొందగలుగుతున్నది. అయితే చివరిగా ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడు రూతు, నీ కటాక్షము నా ఎడల రానిమ్ము, కలుగనిమ్ము అని ఆమె కోరుకుంటున్నది. ఉదయం రానే వచ్చింది. ఉదయమైనప్పుడు ఒక గొప్ప కార్యాన్ని ఆయన జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆఖరి వచనం చూడండి, 18వ వచనం కదా, ఋతు గ్రంథం 3వ అధ్యాయం 18. అప్పుడు ఆమె, నా కుమారి, అప్పుడంటే అంత అయిపోయిందని అర్థం కదా. ఆ కళ్ళం దగ్గర ఆ రాత్రి ఆ సంగతులన్నీ ముగింపుకు వస్తూ ఉన్నాయి. తిరిగి వచ్చింది ఆమె నయోమి దగ్గరకు. కళ్ళపు స్థలములో నుండి
ఆ ధాన్యపు కుప్పను విడిచిపెట్టి బోయజుని విడిచిపెట్టి ఉదయమే 6 కొలల యవల మూట తీసుకొని ఆమె వచ్చింది. కుమారి, నీ పనిట్లు జరిగింది అంటే ఆమె చెప్పింది కదా, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కానీ ఆ మనుషుడు ఏ మనుషుడు 2వ అధ్యాయం నుండి ఏం చెప్తున్నాడు? ఆ మనుషుడు అన్న. ఆ మనుషుడు ఎవరు? ఆ మనుషుడు బోయజు. అక్కడ మరి మన జీవితాల్లో జోక్యం చేసుకొని మన జీవితాల్లో మేలును కలిగించేవాడు, ఆయన వాగ్దానము నెరవేర్చేవాడు, ఆయన చిత్తము నెరవేర్చేవాడు. ఆ మనుష్యుడు ఆయన చిత్తమంతా మన పట్ల నెరవేర్చితే కానీ ఆయన ఊరకుండడు అన్నాడు. ఎప్పుడు జరిగిస్తాడు? 3వ అధ్యాయం యొక్క ముగింపు ఏమిటంటే, ఇంకా చాలా నెలలు కాదు, చాలా సంవత్సరాలు కాదు, దీర్ఘకాలం కనిపెట్టేది లేదు. దిస్ సెల్ఫ్ సేమ్ డే అంటే ఈరోజే దాన్ని జరిగిస్తాడు. ఆయన తప్పగా జరిగిస్తాడు. ఆయన ఏమి ఆలస్యం చేయడు. ఈరోజే జరిగిస్తాడు. ఆయన జరిగిస్తాడు, నువ్వు ఊరుకో అని రూతుకు ఆమె పాఠం నేర్పించింది. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళమని నేర్పించింది ఆమె. ఆయనే నెరవేర్చేవాడు, ఆయనే చూసుకుంటాడు, ఆయనే జరిగిస్తాడు. కనుక అప్పటి వరకు నీవు బీ స్టిల్, ఊరకుండుము అనే చక్కని పాఠం నయోమి రూతుకు నేర్పిస్తున్నది. సంఘాలలో అనుభవం కలిగిన వారు, మరి క్రొత్తగా నమ్ముకున్న వారికి వారి పట్ల శ్రద్ధ వహించడం, వారిని దర్శించడం, వారి అనుభవాలు తెలుసుకోవడం, వారిని హెచ్చరించడం, వారికి కావలసిన గైడెన్స్, మార్గదర్శక సూత్రాలు అందించడం, పడిన వారిని లేపడం, బలహీనులుగా ఉన్న వారిని బలపరచడం, ధైర్యం వచ్చిన వారిని ధైర్యపరచడం, ప్రభు పాదాల దగ్గర కనిపెట్టే ఆ సమయము, దాని విలువను నేర్పించడం ఎంత అవసరం. ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. మహాఘనుడా, నమ్మదగిన దేవా, స్తోత్రార్హుడా, మీ పాదముల చెంత, మీ గ్రంథము దగ్గర మాకు కలుగుచున్న నెమ్మదిని బట్టి, సంతోషమును బట్టి, మేలును బట్టి, దీవెనలను బట్టి, ధైర్యమును బట్టి, ప్రోత్సాహమును బట్టి, అన్నిటిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీకన్నా మాకెవరున్నారు? మీరుండగా మాకే కొరత లేదు. మిగతా సమయాల కొరకు సిద్ధపరచండి. మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.